రోజు ఎలా ఉంటుంది అనేది ఉదయమే తెలిసిపోయినట్లు మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది బాల్యమే డిసైడ్ చేస్తుంది. ఈరోజు ఎండగా ఉంటుందా, లేదా మబ్బుగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, మసకగా ఉంటుందా, వర్షం పడుతుందా, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలు మినహా మనకు ఉదయమే తెలిసిపోతూ ఉంటాయి. అలానే పిల్లల భవిష్యత్తు అనేది చిన్నప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు పిల్లలకి ఒక 10 సంవత్సరాలు వచ్చేలోపే వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మనకు అర్థమైపోతూనే ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, గెస్ట్లను ఆహ్వానించే దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉన్నారు, అలానే క్లాస్లో ఫస్ట్ 10 మందిలో మన బాబు ఉన్నాడా లేదా పాప ఉందా అని చూసుకోవడం దగ్గర నుంచి, లేదా ఆటల్లో లేదా పెయింటింగ్, ఇలా ఏ యావిగేషన్ అయినా వాళ్ళకు ఉన్నటువంటి ఏ టాలెంట్ అయినా కూడా చిన్నప్పుడే బయటపడుతుంది. బాల్యంలోనే ఆ విత్తనం అనేది పడుతుంది. అదే భవిష్యత్తులో అంటే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నుదిటి రాతలు అనేవి చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ విషయాలన్నిటి గురించి మా గురూజీ ఎండమూరి గారితో మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే ఎండమూరి గారు, లైఫ్లో పైకి రావాలి అంటే ధనవంతుల పిల్లలుగానే పుట్టాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు, చేయాలనుకున్నవి చేయగలుగుతారు అనేటువంటి మనస్తత్వంలో ఉంటారు. సో మీరేమంటారు, నిజంగానే ధనవంతుల ఫ్యామిలీలో పుడితేనే వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారా భవిష్యత్తులో? మన ఘంటసాల తెలుసు కదా, ఘంటసాల నుంచి క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ తెలుసు కదా. రోహిత్ శర్మ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఘంటసాల గారు అయితే భిక్షాటనం. అబ్దుల్ కలాం, ధీరుభాయ్ అంబానీ, వీళ్ళందరూ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళేనండి. పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తే జీవితంలో పైకి రాకపోతే, నిజంగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది జీవితంలో పైకి వచ్చారండి. ఎందుకంటే కష్టం విలువ తెలుస్తుంది కాబట్టి. కష్టం అని కాదు, తల్లిదండ్రులు పడే కష్టం విలువ తెలిసి మేము ఇంత కాకుండా మా పిల్లలకి కొంత ఇవ్వాలని, మేము ఇంకా మా తల్లిదండ్రులని బాగా పెంచాలని, ఇంకా బాగా చూసుకోవాలని, ఇలాంటి తపన, ఆ తపన వల్ల వీళ్ళు ఎక్కువ బాగా పనిచేస్తారండి. పోతే ఇంకో పాయింట్ చెప్పారు, బాల్యంలో భవిష్యత్తు గురించి తెలిసిపోతుంది. ఇది మంచి పాయింట్ అండి. చాలా ఎక్సెప్ట్ 10%, బాల్యంలో బాగా విత్తనం బాగుండి కూడా 10% పాడవచ్చు తర్వాత. అలా కాకుండా 90% బాల్యంలోనే తెలిసిపోతుంది. బాల్యంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతి కుర్రవాడు జీవితంలో బాగుపడ్డాడు. అదే ధీరుభాయ్ అంబానీ అని చెప్పాను. గురూజీ, మీరు చెప్పేది రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ? ఎస్, ధీరుభాయ్ అంబానీ చిన్నప్పుడు చాలా పూర్ స్టేజ్లో ఉండి ఆయిల్స్, వేస్ట్ ఆయిల్స్, ఫిల్టర్స్ అమ్ముకునేవారు. స్టీవ్ జాబ్స్ అని విన్నారో లేదా మీరు? స్టీవ్ జాబ్స్ అనే అతను అడాప్టెడ్ చైల్డ్, ఒక పూర్ ఫ్యామిలీ అతను తీసుకుంటే 2 నోట్లోకి అన్నం ముద్ద వెళ్ళటం కోసం అతను చాలా కష్టపడి ధీరుభాయ్ అంబానీ